ప్రస్తుతం మనం బక్క జోడ్సన్ గారి దగ్గర ఉన్నాం. ఆయన ఆమరణ నిరాహార దీక్ష నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. విద్యార్థులు చేసిన దీక్ష కూడా మనం చూసే ఉంటాం. మా పోలీసులు ఎంత కఠినంగా వాళ్ళ మీద ప్రవర్తించారనేది. సో బక్క జోడ్సన్ గారు కూడా మొన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఈ దీక్ష, దీనికి సంబంధించి ఆయన డిమాండ్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. చెప్పండి అన్న, మొన్న అంటే పోలీసులు మీ మీద ప్రవర్తించిన తీరు నిజంగా కూడా అందరికీ కూడా, మేము అక్కడ ఉన్న అందరికీ కూడా నిజంగా అది ఇబ్బంది అనిపించింది. మీరు ఎలా చూస్తారు దాన్ని? ఇలా సరే వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తారు. ఇవాళ నేను అంటే ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైపోయింది. క్వశ్చన్ పేపరు ఇవాళ అమ్మే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ తీసుకొని వస్తున్నా. చిత్తశుద్ధి ఉంది. ఎక్కడ ఎవరు నిరాహార దీక్ష, ఇంతకు ముందు మీరు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఒక మీరు సార్ పేరు తీసుకున్నారు, ఆ సార్ ఆ రోజు డేట్ల గురించి ఆయన ఇచ్చిన డేట్లు కాదా ఇది? అదే సార్ ఆ రోజు ఆయన ఒప్పుకోలేదా? ఇదే ఒక మీడియా ముఖంగా ఒక వ్యక్తి అడిగినప్పుడు ఈ డేట్లు బాగానే ఉండే అని చెప్పి నేను కూడా ఆ రోజు టీఎస్పీఎస్సీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను, ఒప్పుకున్న వ్యక్తి. ఈ రోజు ఇచ్చిన వ్యక్తే మళ్ళీ కూర్చొని ఆయన సొంత లాభాని కోసం, పొలిటికల్ మోటివ్ కోసం దీక్ష చేస్తుంటే మీరు వచ్చి నన్ను ఆ వ్యక్తి దీక్ష చేస్తుండని అడుగు. కాబట్టి ఆ డేట్లు ఇచ్చారు, కరెక్టే, సంతోషము. పిల్లలు చదువుకుంటున్నారు. వాటిని పోస్ట్ పెట్టాలి. డేట్లు అని పోస్ట్ పెట్టాలి. డేట్లు ఎవరు ఇచ్చారు సార్? అంటే చెప్పాను నేను, ఏ టైంలో బాగుంటుంది అనేది చెప్పాను. మీరే చెప్పారు. ఓకే. అయితే వీళ్ళ రాజకీయంగా నిరుద్యోగులను వాడుకుంటున్నారు బ్రదర్. ఇప్పుడు అట్లా కాదు, అసలు టీజీపీఎస్సీ అనేది ఒక ఎటానమస్ బాడీ. దానికి ఒక 5 మెంబర్లు ఉన్నారు. మీరు కూర్చొని మాట్లాడి ఎప్పుడు ఎగ్జామ్ పెడితే బాగుంటుంది, క్వశ్చన్ పేపర్ ఎక్కడ తయారు చేపిస్తే బాగుంటుంది, దాని కాన్ఫిడెన్షియాలిటీ ఎట్లా ఉండాలి అనేది మొత్తం కంప్లీట్గా మీరు పెట్టుకోనికి మీ బాడీ ఉంది. అది సీక్రెట్గా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఆర్ఆర్బి కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, బిఎస్ఆర్బి కానీ ఇటువంటి ఎగ్జామ్స్ ఏమైనా పెడుతున్నాయా, స్టేట్లో ఇంకా ఎవరెవరు ఏం పెడుతుండో అవి కొలీడ్ కాకుండా చూసి పేపర్ లీకులు కాకుండా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. అటువంటిది బోర్డుకు సంబంధం లేని వ్యక్తికి తోని మీరు ఒక ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటయ్యతో మీరు మాట్లాడి ఆయన ద్వారా ఈ కోచింగ్ సెంటర్ ఆయన పిలిపించుకొని, కోచింగ్ సెంటర్ విద్యార్థులకు చదువు చెప్పేట ఆయనను పిలిపించుకొని మీరు డేట్లు వాళ్ళకి ఎట్లా తీసుకుంటారు? మీరు వాళ్ళకి ఏం సంబంధం మీరు తీసుకుంటారు? ఇక్కడ మహేందర్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి. ఇవాళ వాళ్ళతో మీరు చర్చలు జరిపిన వాళ్ళు డేట్లు అంటే ఒక డేట్లో మీరు కాన్ఫిడెన్షియల్గా కూర్చొని మీరు మాట్లాడే చనువు మీ మధ్యలో వచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్ కూడా బయట లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఇవాళ రాష్ట్రం అంతా విద్యార్థులందరూ 85 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గర చాలా మంది ఉన్నారు. 80 దాటిన వాళ్ళు 1:10 వచ్చినా వాళ్ళకు వస్తుంది. అయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా 1:100 చేయాల్సిందే అన్న. ఎందుకంటే 12 ఏళ్ల కింద పేపర్లు చింపి వెళ్ళిపోయారు. ఏజ్ బార్ అయిపోతుంది, వాళ్ళకి ఛాన్స్ లేదు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇంకో 50 మంది పరీక్ష రాస్తారు, మెయిన్స్, అంతే కదా అన్న. బల్మూరు వెంకట అస్సలు ఒప్పుకుంటలేడు. వీళ్ళు అసలు ఎందుకు ఒప్పుకుంటలేరు అంటే వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకుంటారు, పేపర్ కూడా లీక్ చేసేసారు. 1000% ఇక వాళ్ళతో బ్రదర్ ఒకటే ఇంట్లో 1:50 అనేది పట్టి విక్రమార్క వద్దు, 1:100 పెడతామని అసెంబ్లీలో చెప్పిన మాటను కాదంటారు ఆపోజిషన్ లీడర్. ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఆయన మేతను బేకాదు, ఆయన కూడా ఇక్కడ నోట్ తెరుస్తలేడు. అదేందా ఒకటి. ఇవాళ మహేందర్ రెడ్డి అంటే ఆయన టీజీపీఎస్సీ చైర్మన్, ఆయన కాన్ఫిడెన్షియల్గా 4 గోడల మధ్య జరగాల్సిన మీటింగు కోచింగ్ సెంటర్లతోని వీళ్ళతోని మాట్లాడి ఇవాళ డేట్లు ఇస్తున్నానంటే పేపర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు 1:50 అని పట్టుకుంటారబ్బా. ఇలా 46 జీవోలో కూడా గొంతులు కోసిండ్రు. వీళ్ళ బల్బోర్ వెంకట ఇళ్ళే కోసిండ్రు గొంతులు. వీళ్ళు వాళ్ళకి ఆయనతో ఫైటింగ్ చేపిస్తాడు, దీక్షలు చేపిస్తాడు, ఈయన కొట్లాడతారు. కొట్లాడి మళ్ళీ ఇద్దరు కలిసి ఫిక్సింగ్ చేసుకుంటారు. 1000%. అంటే ఒకటండి. అంటే ఇప్పుడు అశోక్ సార్ కూడా మొన్న స్టూడెంట్స్ తరపున మాట్లాడారు కదా, మరి అది దాన్ని ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు గొంతున్నావు కదా బ్రదర్, ఇక ఎంత చర్చ అవసరం లేదు. డేట్లు ఆయన ఇచ్చిన ఒప్పుకున్నాడు, లోపల కూర్చొని మాట్లాడినాను. ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు నేనే డేట్లు ఇచ్చినా అని. ఇప్పుడు అక్కడ వచ్చింది ఒప్పుకున్నాడు. ఎందుకంటే 8 మెడ మీద కత్తి వచ్చింది కాబట్టి ఆయనను కూడా పోటు పొడిచిండు ఇప్పుడు అశోక్ను. ఈయనకు పోటు పడుతుంది. ఆయనకు మన ఇద్దరం కలిసి నువ్వు ఇస్తేనే కానీ నేను చేయించిందని ఆయనే. అదే ఇది ఎందుకనంటే అదే బ్రదర్ ఆ డ్రామా. యాక్చువల్ గా ఇది నేను ఎంటర్ అయ్యే వరకు ఇవన్నీ వస్తున్నాయి బయటికి. నేను ఎంటర్ అయ్యే వరకు నేను ఆ పార్టీ అశోక్ అని చూపించిన, పార్టీ బల్మూర్ అని చేసిన, విద్యార్థులు నమ్మకం ఇప్పుడు రెడ్డి అని దొరికిపోయారు. నేను ఒకటే బ్రదర్, ఒక కోచింగ్ సెంటర్ ఆయనతో తెలంగాణ
సర్వీస్ కమిషన్ ఎట్లా లింకులు పెట్టుకుంది, ఎట్లా సంబంధాలు పెట్టుకుంది, ఆయనతో కూర్చొని ఇవాళ నేను చాలా మంది చెప్పింది నాకు, అశోక్ తెలుసుకుంటే మా డిమాండ్స్ 2 నిమిషాలలో అయితే అన్నాను. నువ్వు డేట్లు ఇచ్చినప్పుడు పోస్టులు పెంచాలనేది ఎందుకు చెప్పలే? ఇవాళ మీ అంతా రోడ్ ఎక్కింది కాబట్టి కొట్లాడుతున్నారు కాబట్టి బ్రదర్, ఇవాళ నేను దీక్ష తప్పుకుండు ఇక ఫ్రీగా మన తమాషా నడుపుకుందాం అనుకుంటారు. ఆ పిల్లగాడు దీక్ష తప్పుకోగానే ఇవాళ నేను లైన్లోకి ఎంటర్ కాగానే స్టోరీలు అంతా బయటకు వస్తున్నాయి. అంటే నిన్న దీక్ష తప్పుకున్నది కూడా ఒక న్యూస్ అవుతుంది ఏంటంటే వాళ్ళకి ఏదో ఆశ చూపించారు, ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చారు, లేకపోతే గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చారని ఈ రకరకాల మాటలు వినపడుతుంది. మరి మీరు ఎట్లా చూసారు దాన్ని? ఆ దీక్ష సడన్ గా విరమించుకోవడానికి గల కారణం ఏంటి? నాకు తెలిసి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు మొన్న రాత్రి ఆడ బెదిరించారు. మొన్న బల్మూరు వెంకటనాల పంపి కొంచెం మేనేజ్ చేయడానికి ట్రై చేసాం కానీ విద్యార్థులు తిరగబడ్డారు. నేను ఉన్నా మొన్న రాత్రి. ఎప్పుడైతే తిరగబడ్డారో ఏదైతే పోయేటట్టుగా ఉందని వాళ్ళ పేరెంట్స్ని బెదిరించారు. వాళ్ళ నాయన చచ్చిపోయినట్ట. అక్కడ చేసి ఏ జరిగినా కానీ దాంతో ఒక ఊపు అయితే వచ్చింది. సరే, దాన్ని మన విద్యార్థులుగా నిరుద్యోగుల స్పిరిట్ పడిపోకుండా ఖచ్చితంగా మనం గట్టిగా స్టాండ్ అవుతామనే ఉద్దేశంతో ఈరోజు మనం ఉన్నాం. నిన్న బల్మూరు వెంకట్ గారు కూడా చెప్పేది ఏంటంటే మేము ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్ని ఉంటాం, మేము అందులోంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఆ కష్టం మాకు తెలుసు, వీళ్ళంతా రాజకీయం చేస్తున్నారు వాళ్ళని అడ్డు పెట్టుకుని అని చెప్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు? వాళ్ళ పేరు మీద అమ్ముకొని ఏముంది పెద్ద దొరికిపోయింది కదా, మాట్లాడడానికి ఏమున్నది చెప్పు. అలా మాట్లాడడానికి ఏమున్నది? నువ్వు దొరికిపోయినావు ఆడ. ఏది మేము పేపర్ డేట్లు మేము ఇచ్చినామని మహేందర్ రెడ్డితో మాట్లాడినామని దొరికిపోయినరు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చిత్తశుద్ధిని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పేపరు ఏది డేట్లు ఎవరిని అడిగి పెట్టిండ్రు, ఆ హక్కు వాళ్ళకి లేదు. డేట్లు ఈయన అడిగి ఎట్లా పెడతారు? అదే ఇంత మీద సాక్ష్యం ఏం కాదు చెప్పు, ఇంత మించిన సాక్ష్యం ఏం అవసరం చెప్పు. ఈయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళకి ఇగో బ్రదర్, ఈయనకు అశోక్ ఏడో తేడా వచ్చింది. ఇక ఇప్పుడు ఇక కొన్ని రోజుల వరకు అన్ని దొంగతనాన్ని వీళ్ళు బయట పెట్టుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నారు కదా, ఇంట్లో కూడా గొంతు కోసిండ్రు. 46 జీవోలు కూడా వాళ్ళ గొంతులు కోసిండ్రు. 1000% 66 పోస్టులు తర్వాత డిక్లేర్ చేసిన రోజులు అవి ఉన్నాయి. ఇవాళ వరకు ఫైనల్ కి ఎందుకు రిలీజ్ చేయలేదు? OMR షీట్లతోనే ఫైనల్ కి రావాలి. ఫైనల్ కి ఎందుకు రిలీజ్ కాలేదు ఇవాళ దాకా? మీరు ప్రధానంగా ఇవే డిమాండ్స్ చెప్తున్నారా లేకపోతే ఇంకా? ఇప్పుడు ఈ డిమాండ్స్ కోసం నేను కూర్చున్నా. ఇక అసలు ఇంట్లో ఇవి దొరికిపోయినాక ఈ రికార్డింగ్ దొరికినాక ఇక నువ్వు మహేందర్ రెడ్డి రాజీనామా చేయాలి. ఇప్పుడు నా ప్రథమ డిమాండ్ అదైంది. అదే ఇప్పుడు ఆయన ఇంత వాళ్ళతో బయట కోచింగ్ సెంటర్లతో ఎమ్మెల్సీలతో రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్సీతో మాట్లాడకుండా డేట్లు పెడుతున్నావు అంటే వాళ్ళతో నమ్మి పేపర్ కూడా బయటకు సార్ ఒక మావారు రాసుకుంటారు పేపర్ ఇవ్వాలంటే అయ్యే. అంటే మరి రాజీనామా చేసే ఛాన్స్ ఉంటుందా మరి బక్కా జడ్సన్ గారు నిరాహార దీక్ష చేస్తే? బ్రదర్, అది నువ్వు రెడ్ హ్యాండ్ దొరికినాక ప్రభుత్వం నేను చెప్పాల్సిన అవసరం లే. ప్రభుత్వానికి చట్టానికి దొరికిపోయిండు. ప్రభుత్వం గవర్నమెంట్ షుడ్ టేక్ ఇమీడియట్ యాక్షన్. మహేందర్ రెడ్డి యూ హ్యావ్ టు రిజైన్. యూ హ్యావ్ కాట్ రెడ్ హ్యాండ్లీ. అంతే దొరికిపోయినావు. ఇక నువ్వు తప్పించుకునే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఏంటి కార్యాచరణ ఏమనుకుంటున్నారు? కొనసాగుతుంది. ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఉండదు. దీన్ని నిమ్మకాయ రసం మధ్యలో తాగే దీక్ష ఉండదు నాది. మా వాళ్ళకు కూడా తెలుసు నాది ఎట్లుంటుందో. అదేందా ఇవాళ రూలింగ్ గవర్నమెంట్ కాదనుకొని బయటకు వచ్చిన ఇవాళ బిడ్డల జీవితాలతో ఆడుకుంటారు. చూసినాం కదా, ఇప్పుడు రికార్డింగ్ విన్నాం కదా వాళ్ళ వయసులో. ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టి ఇవన్నీ చేయిస్తున్నారు, ఉసుగొలుపుతున్నారు స్టూడెంట్స్ అని చెప్తున్నారు. అదంతా పక్కన పెట్టబ్బా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్ కాదా లేదా? నేను మేనిఫెస్టోలో ఉన్న ఇవన్నీ ఒక చర్చ. ఇలా వాళ్ళ నిరుద్యోగుల వల్లే ఇలా ప్రభుత్వం ఉన్నది. వీళ్ళు పోయేదో యుద్ధం చేస్తే గెలిచింది కాదు. కాబట్టి ఇలా మాట్లాడడానికి అవకాశం లేదు, ఛాన్స్ లేదు. ఖచ్చితంగా దీక్ష చేస్తాం. మహేందర్ రెడ్డి అంటే ఇమీడియట్ గా రద్దు చేయాలి, రాజీనామా చేయాలి. బల్మూరు వెంకట్ ఎవరైతే డేట్లు మాట్లాడి ఆయనకి మీడియేటింగ్ చేసిండో ఆయన పైన కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. కోచింగ్ సెంటర్ ఆయన ఎట్లెట్లా డేట్లు ఇచ్చి వీళ్ళ కూర్చొని మాట్లాడారు, వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మొన్న క్వశ్చన్ పేపర్ ఎక్కడెక్కడ లీక్ అయినా ఏమైనా ఏం చేద్దామని చూసిన అన్నిటిపైన ఒక ఎంక్వైరీ చేయడానికి ప్రత్యేకంగా ఇప్పుడైనా పోలీసు హైదరాబాద్ సిపి కమిషనర్ గారికి బాధ్యతలు అప్పచెప్పాలి. ఇంకోటండి, నాయకులు ఈ రోజు ఏమంటారు అంటే మొత్తం దీక్షలన్నీ బంద్ చేయండి, స్టూడెంట్స్ అందరూ చదువుకోండి, ఫస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి
అదే మేము ఎగ్జామ్ పెడతాం, మీరు పిల్లలు చదువుకుంటా ఉంటుండ్రి, మేము పేపర్లు లీక్ చేసుకుంటాం, మేము పేపర్లు అమ్ముకుంటాం, డేట్లు మేమే చెప్పుకుంటాం, మీరు ఖాళీ మీ పని మీద ఉండి మా దొంగ పనుల పైన మేము ఉంటాం అని అన్నాం. అరే 1:100 అని ఇంత పెద్ద డిమాండ్లు వేస్తున్నా 1:50 1:50 అని ఇప్పుడు ఫోన్లో మాట్లాడినోడు పట్టుకున్నంటే నాకు అనుమానం ఉండే. వాళ్ళు పేపర్ అమ్ముకున్నారు కాబట్టి, మెయిన్స్ పేపర్ బిస్కెట్ చేసింది కాబట్టి వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. మరి దీన్ని వెయింగ్ మెషిన్ పెట్టుకున్నారు వెయిట్ చూసుకునేకి ఇవాళ 66 కిలోల 66.40 కిలోలు ఉన్నాయి ఇవాళ అంటే బరువు. పక్కా దీక్ష ఇది ఇక. పక్కా దీక్ష, అందుకని అంటే దొంగ దీక్ష కాకుండా పెట్టాలని అంతేగా. నిలబడతాం. దొంగ దీక్ష మా దొంగ దీక్షలు ఉండవు, మా అంత ఒరిజినల్ దీక్షలే ఉంటాయి. ఇది అందుకని ఇక వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తారేంది. అంతే, చూసుకోవాలి తీసుకోవాలి పోవాలి. ఇంకో దగ్గర క్లోజప్ చేయప్పా. 61 ఆ? లేదు 64.60 ఉండే పొద్దున. తగ్గుతుంది మరి. ఉమ్. మళ్ళీ ఎవరైనా ప్రలోభాలు పెడితే ఏంటి పరిస్థితి మరి? నేను ఇదివరకు నా పనే అదే. ఆర్టీఏలు వేయాలి, బ్లాక్ మెయిల్ చేయాలి, పైసలు తీసుకోవాలి, బంగ్లాలు కట్టుకోవాలి, నా డ్యూటీ అదే ఉండే. వాళ్ళు అదే ప్రలోభాలు పెడితే చేస్తారు. అదే బ్రదరు, ఇక ఇన్ని కేసులు వేసిన నేను. ఇవాళ మేము ఈ ఒక్క కేసు మీదనే కాంప్రమైజ్ కావాలి. ఒక్కొక్కటి మినిమం ఒక్కొక్క పేపర్ వాల్యూ మినిమం 100 కోట్లది ఉంటుంది. తక్కువలో తక్కువ వేసుకున్నా, ₹1,00,00,000 పేపర్లు వేసుకున్న కేసుకి వేసుకున్నా నాకు 100 కోట్లు ఉంటుంది. ఏ ఒక్క కేసులో నెమ్మలు వేరే చెప్పి ఇవాళ ఇంతమంది శత్రువులు ఉన్నాయి నానంటే. ఎప్పుడు ఆ క్యారెక్టర్ లేదు కదా. ఖచ్చితంగా ఇంట్లో కాంప్రమైజ్ ఉండదు, ఏముండదు. రాసుకోండి అంతే, రాసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక అపవాది మోస్తుంది. ఏమని ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇంతగానం కొట్లాడిండ్రు, రోజు పార్టీ కోసం కొట్లాడిండ్రు, అర్థమైందా? కాబట్టి అసొంటోని పార్టీకి వెళ్ళగొట్టిన అనేది ఒక అపవాది మోస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేపు సంపని బ్రదర్, నేను నేను కేసులు వేసేటప్పుడు ఎప్పుడో చచ్చిపోవాలి. 5 కైండ్ ఇన్ఫర్మేషన్. పెద్ద తలకాయలతో పెట్టుకున్నాను, చిన్న తలకాయలతో పెట్టుకోలేదు. నా తలకాయ ఎప్పుడే వేసుకోవాలి. నా ఆయుష్ ఇవాళ దాకా పోయింది. ఇప్పుడు నాకు బోనసే. నా కొడుకు కూడా మొన్న ఏది క్యాంపస్ లో జాబ్ వచ్చింది. వాడు జాబ్ కూడా నాకు ఏం ఫ్యామిలీ ప్రాబ్లం కూడా నాకు లేదు. అర్థమైందా? మేము రెడీ. అన్ని వాళ్ళ లెక్క ప్రజాభవనం పేరు పెట్టుకొని పోయి ప్రైవేట్ ఇళ్ళలో మేము ఉండవు. మాది ఏమున్నా కానీ క్లియర్ గా ఉంటది. ఖచ్చితంగా ఇది ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ.